బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతూ ఉండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలాగా మారింది. గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో రేపు సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నారు. రేపు సాగర్ నుంచి వాటర్ రిలీజ్ కార్యక్రమానికి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ గేట్ల నుంచి నీటి విడుదలను ప్రారంభించనున్నారు. అటు ఎగువన కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తింది. భారీ ఫ్లడ్ తో దిగువన జూరాల, తుంగభద్ర జలాశయాలు గేట్లు తెరిచి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో భారీగా పెరుగుతోంది. సుమారు 93,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువన నాగార్జున సాగర్ కి వదులుతున్నారు. గంటకు సాగర్ జలాశయంలో నీటి మట్టం భారీగా పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతూ ఉండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండటంతో రేపు సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నారు. రేపు సాగర్ నుంచి వాటర్ రిలీజ్ కార్యక్రమానికి ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగర్ గేట్ల నుంచి నీటి విడుదలను ప్రారంభించనున్నారు. రెడ్డిగా నాగార్జున సాగర్ లో గంటకు వరద ఉధృతి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, మమతా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. దాంతో పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో వచ్చేసి 1,47,195 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లో వచ్చేసి 37,429 క్యూసెక్లు ఉంది. అవుట్ఫ్లోలో తాగునీటి వసతుల కోసం కుడికి ఎడమ కాలువలకు తాగునీరు అందుతుంది. అదేవిధంగా విద్యుత్ తయారీ కోసం కూడా నీటిని విడుదల చేశారు అధికార యంత్రాంగం. పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 585 అడుగులకు చేరింది. ఇక టీఎంసీలలో చూస్తే 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి సామర్థ్యం వచ్చేసి 295 టీఎంసీలకు వచ్చి చేరింది. దాంతో రేపు ఉదయం 9 గంటలకు 6 క్రస్ట్ గేట్ల ద్వారా 5 అడుగుల మేర నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయనున్నారు. అటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రానున్నట్లు కూడా ఇప్పటికే సమాచారం. నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయి. దాంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దానిలో భాగంగానే నీటిని ఇప్పుడు ప్రస్తుతం అయితే విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఇప్పుడు విడుదల చేస్తున్నారు. రేపు దిగువ ప్రాంతానికి క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. మొత్తం 26 క్రస్ట్ గేట్లు ఉంటే 6 క్రస్ట్ గేట్ల ద్వారా 5 అడుగుల మేర రేపు ఉదయం 9 గంటలకు అటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా అడ్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రానున్నట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. మమత.